2025. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎలిప్స్. పారాబోలా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వీటి కంటిన్యూషన్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్. ఫస్ట్ అసలు ఎలిప్స్ అంటే ఏంటి, దానికి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, దాని టాంజెంట్ అండ్ నార్మల్స్ ఏంటి, అవన్నీ వీడియోలో మనం చూద్దాం. First of all, what is ellipse? A locus of a point which moves in such a way that its distance from a fixed point to its perpendicular distance from a straight line is constant. Just ellipse అంటే ఏంటో ఒక గ్లాన్స్ లాగా, డెఫినేషన్ లాగా. వాట్ ఇట్ మీన్స్, అసలు ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక స్ట్రేట్ లైన్ గీసి దాని డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని ఎలిప్స్ అంటాం. ఎసెంట్రిసిటీ ఇస్ లెస్ దాన్ యూనిటీ. అంటే దీని ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. పారాబోలాకి అయితే ఈక్వల్స్ టు 1, ఎలిప్స్కి అయితే లెస్ దాన్ 1, హైపర్బోలాకి అయితే గ్రేటర్ దాన్ 1. అసలు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి? ఇది చూస్తే మనకి ఎలిప్స్ ఇది 0,0 మనకు ఆరిజిన్, ఇక్కడ నుంచి ఈ పాయింట్ వచ్చేసి మనకి ఫోకస్ AE,0. అక్కడ మనం A,0 చూసాం, బట్ ఇక్కడ ఎసెంట్రిసిటీ వాల్యూలో వేరియేషన్ ఉంది కాబట్టి ఫోకస్ వచ్చేసి మనకి AE,0 అండ్ ఇది A,0. అదే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఫోకస్ వచ్చేసి -AE,0. ఈ డైరెక్ట్రిక్స్ ఏమైతే ఉన్నాయో ప్యారలల్ టు ద y యాక్సిస్, దీన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటాం, విచ్ ఇస్ డినోటెడ్ x is equals to A/E. ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకొని దీనికి ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుని దీనికి ప్యారలల్గా తీసుకుంటే ఒక పాయింట్ వస్తుంది మనకి n. సో ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్, అసలు డయాగ్రామ్ ఏంటి, ఫోకస్ ఏంటి, అవన్నీ. అసలు దీని స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి అంటే x² + y² + b² = 1. అదే మనకి h,kలో కావాలి అని అంటే x - h² / a² + y - k² / b² = 1. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఇందులో a ఏంటి, లెంగ్త్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏంటి, అవన్నీ చూద్దాం. a అంటే సెమీ మేజర్ యాక్సిస్, b అంటే సెమీ మైనర్ యాక్సిస్. లెంగ్త్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ వచ్చేసి 2b² a. నెక్స్ట్ ఇంపార్టెంట్, అసలు ఇందులో నుంచి మనం ఏది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్. ఇది a గ్రేటర్ దాన్ b ఉన్నప్పుడు మనకి, అదే లెస్ దాన్ ఉంటే అప్పుడు మనకి కొన్ని వేరియేషన్స్ వస్తాయి. అప్పుడు లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ = 2a, లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ = 2b. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, x = a/b. ఇందులో ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, ఎసెంట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే √1 - b² a². ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ టు రిమెంబర్. దెన్ పొజిషన్ ఆఫ్ ఒక పాయింట్ యొక్క పొజిషన్ ఆన్ ద కర్వా లేకపోతే ఇన్సైడా అవుట్సైడా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే విత్ యూజింగ్ దిస్ x² / a² + y² / b² - 1 అనేది ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఆన్ ద కర్వ్లో ఒక పాయింట్ వస్తుంది. అదే లెస్ దాన్ అయితే ఇన్సైడ్ ద కర్వ్లో ఒక పాయింట్ వస్తుంది, గ్రేటర్ దాన్ అంటే అవుట్ సైడ్ ద పాయింట్. ఈక్వల్స్ టు వచ్చింది అనుకోండి, ఈ ఎలిప్స్ మీద ఏదో ఒక పాయింట్లో ఉంటుంది. అదే మనకి లెస్ దాన్ వస్తే పాయింట్ ఇన్సైడ్ ఉంటుంది ఈ 4 క్వాడ్రంట్స్లో. అదే గ్రేటర్ దాన్ అయితే పాయింట్ అవే ఫ్రమ్ ద ఎలిప్స్. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. x = a cos θ, y = b sin θ. ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్. దెన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకి ఎలా ఉంటుందంటే 3 టైప్స్, 3 మోడల్స్లో. ఒకటి పాయింట్ ఫామ్, ఒకటి పారామెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఒకటి స్లోప్ ఫామ్. పాయింట్ ఫామ్లో మనకి x(1/a² + y(1/b² = 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఒక పాయింట్ ఇచ్చాడు అంటే. అదే ఒక పారామెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే x cos θ / a + y sin θ / b = 1. అదే స్లోప్ ఫామ్ ఇచ్చి ఇందులో m వాల్యూ మనకు తెలుసుకొని అలా చేయమని అడిగితే y = mx ± √a² m² + b². ఇది ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. దెన్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి అంటే ఒకటి పాయింట్ ఫామ్, ఇంకొకటి పారామెట్రిక్ ఫామ్. x - x1/x1/a² = y - y1/y1/b². అదే ఈ x1 y1 ప్లేస్లో మనం a cos θ b sin θ పెడితే సేమ్ ఇదే ఫామ్లో మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్లో వచ్చేస్తుంది. x - a cos θ / a cos θ / a² - y - b sin θ / b sin θ / b². దీన్ని సాల్వ్ చేసుకుని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ chord జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ అన్ ఎలిప్స్. ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు, a cos α, b sin α అండ్ a cos θ, b sin β. ఇలా
ఇచ్చిన తర్వాత మనకి ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అడిగితే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది x/a cos of alpha plus beta by 2 plus y/b sin of alpha plus beta by 2 is equals to cos of alpha minus beta by 2. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ పాయింట్. ఇది వాటి నోట్స్. దాని గురించి ఒక సింపుల్ ప్రాబ్లం చూద్దాం, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అసలు ఎలిప్స్ అంటే అని. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్లో కన్వర్ట్ చేసుకుని దాని ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 4x² + 16y² - 24x - 32y = 1. ఇందులో నుంచి నేను 4 కామన్ తీస్తున్నాను. 4 × x² - 6x + 16 × y² - 2y = 1. ఇలా తీసుకున్నాను ఇప్పుడు నాకు ఎలా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే x - h² + y - k² లో రావాలి మనకి. ఇందులో ఏం తక్కువైంది, 9 తక్కువైంది, ఇందులో 1. సో దీన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను అండ్ లైక్ మల్టిప్లై అండ్ డివైడ్లో చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ కూడా. దెన్ 4 × x² - 6x + 9 + 16 × y² - 2y + 1 = 1 + 4 × 9 + 16 × 1. ఇలా రాసుకోవచ్చు కదా దీన్ని. ఇది ఒకవేళ స్ప్లిట్ చేసుకునేసరికి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, x - h² అంటే x - 3² కదా, x - 3² + 16 × y - 1² = ఇది టోటల్ ప్లస్ 4 - 36 + 16. అండ్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చు, x - 3² + 16 × y - 1² = 53. ఇప్పుడు ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్లో ఇక్కడ 1 ఉండాలి, 53 ఉండదు. సో ఈ 53ని ఇక్కడ తీసుకుంటున్నాను. దీన్ని ఎలా రాయొచ్చు, డినామినేటర్లో రాయొచ్చు కదా, x - 3² ఈ 53 ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి 53/4. ఇది పైకి వెళ్ళినా సరే మనకి 4 × x - 3² అని వస్తుంది కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నాను. ప్లస్ y - 1² / 53/16 = 1. ఇప్పుడు ఇలా నుంచి నేను ఏమైనా కామన్ చేయవచ్చా అంటే ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇది ఎలా ఉంది మనకి, x - h² / a² + y - k² / b² = 1. ఇందులో నుంచి a² వాల్యూ b² వాల్యూ మనం తీసుకున్నాం. a² = 53/4, b² = 53/16. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, √1 - b²/a², అదే కదా. ఎస్, నెక్స్ట్ √1 - b² ఏమొచ్చింది మనకి 53/16 ఇదేంటి a² ఏంటి 53/4. 53 గెట్ క్యాన్సిల్, 4 1s 4 4s. సో ఇది మనకి ఏమొస్తుంది, √1 - 1/4. ఇదేంటి √3/4 అంటే √3/2. సో ఎసెంట్రిసిటీ వాల్యూ = √3/2. ఇది మన ఇవాళ టాపిక్ ఎలిప్స్. మీరు ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అందులో నోట్స్ కూడా రివైజ్ చేసుకుని అందులో ఫార్ములాస్ కూడా థరోగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేయాలి అని అనుకుంటే క్విజ్ లింక్ కూడా మేము మా డిస్క్రిప్షన్లో ఇస్తాం, అన్నీ ఫాలో అప్ అవ్వండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ EBSET 2025.